హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు సరికి మనకు టీజీ డీసెట్ 2026 సంబంధించి సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ సంబంధించి కంప్లీట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోవాలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం మళ్ళీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే టీజీ డీసెట్ 2026 ఉంది కదా, దీంట్లో మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చినాయి. నిన్నటికే జాయినింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 18 జూన్ రోజు 2026 రోజు మనకేమొచ్చిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో, ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ రోజు అంటే జూన్ 18 రోజు చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా చెప్పాము, మనకు 20కి వచ్చేస్తుంది సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పినా కదా, 20ని నడుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం గెస్ చేసిందే వచ్చిందనమాట. ఇప్పుడు 18 రోజు మీరు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు ఎక్కడ చేసుకోవాలంటే, మనకు గవర్నమెంట్ కాలేజ్ అయితే ఏవైతే ఉన్నాయో మీ యొక్క డిస్టిక్, మీ లోకల్ డిస్టిక్ అంటే మీకు సంబంధించిన లోకల్ డిస్టిక్ అని ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 7 సంవత్సరాలు ఒకే దగ్గర చదివితే అది మీ లోకల్ డిస్టిక్ అవుతుంది. కాబట్టి ఆ లోకల్ డిస్టిక్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి ఇంటర్ మేమో, ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకు, కొత్తగా పాస్ అయిన ఆన్లైన్ ఏమైనా సరిపోతుంది, కానీ ఇంతకుముందు పాస్ అయిన ఉంటారు కాబట్టి ఇంటర్ మేమో, 10th మేమో, ఇంటర్ మేమో, బోనఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఏమైనా ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకెళ్ళండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టీసీ అవసరం లేదు, కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిందనమాట. మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 19 జూన్ నుంచి 20 జూన్ వరకు ఇచ్చిండు. 19, 20 2 రోజులు మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వెబ్ ఆప్షన్స్ వస్తాయి. ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సెకండ్ ఫేజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నైతే, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు, సీట్ రాని వాళ్ళు చేయొచ్చు, కొత్తగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు చేయొచ్చు, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి ఉంటుంది, ఒక కాలేజ్లో జాయిన్ అయి ఉంటారు. సెకండ్ ఫేజ్ కోసం మీకు నచ్చలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెళ్తున్నారు అనమాట. వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు. సెకండ్ ఫేజ్లో కాలేజెస్ పెట్టారు, సీట్ రాలేదు కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో అసలు సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేరు, వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నేను. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు కూడా చెప్తాను చూడండి, ఏం లేదు, సింపుల్ లాజిక్ ఉంటుంది అనమాట. మీరు డీసెట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ వచ్చినా సరే నేను కాలేజ్ చేస్తాను అనుకొని మీరు ఆప్షన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం మీ నియర్ బై ఉన్న రావాలంటే ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్స్ ఫిల్ అయిపోయినాయి కదా. సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే 99% మీకు ఎన్ని కాలేజీలు అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని కాలేజీలో ఆప్షన్స్ పెట్టండి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా సరే పెట్టండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా, నేను షూర్ అనమాట. ఎక్కువ కాలేజ్ అయితే పెట్టండి, దూరమైనా పర్లేదు అనుకున్న వాళ్ళు, చేద్దాం అనుకున్న వాళ్ళు చేసేయండి, పెట్టేయండి. ఆ విధంగా పెడితే మీకు ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు అని అడుగుతారు అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదండి. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఏం అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే చేసుకోలేరో వాళ్ళు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఫస్ట్ ఫేజ్లో చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మనకు ఆప్షన్స్ పెట్టడానికి అవకాశం వస్తుంది. 19 నుంచి జూన్ 20 వరకు మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. జూన్ 21 రోజు ఏదైతే ఉందో, జూన్ 21 రోజు మనం ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవాలంటే ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొత్త వాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా జూన్ 19 నుంచి జూన్ 20 వరకే ఆప్షన్స్ అయితే పెట్టండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మనం సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా, 21 రోజు ఎడిట్ చేసుకుంటాం. కొత్త కాలేజ్ ఏమైనా వస్తే యాడ్ చేసుకుంటాం, మీకు నచ్చిన కాలేజ్ నచ్చని కాలేజ్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేస్తాం. తర్వాత దానికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి జూన్ 25 రోజు మనకు సీట్ అలాట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఆ రోజు జూన్ 25 రోజు సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి, ఆల్రెడీ ఇంతకుముందు చేరినటువంటి కాలేజీలో ఉంటే మీరు అక్కడ నుంచి తీసుకెళ్ళి మనకు వచ్చినటువంటి కొత్త కాలేజీలో జాయిన్ కావండి. ఎందుకంటే మనకు జూన్ 25 నుంచి జూన్ 27 వరకు ఇవ్వడం జరిగింది అనమాట. 25, 26, 27 ఈ 3 రోజులే ఇచ్చారు. కాబట్టి మీరు తొందరగా రియాక్ట్ అయ్యి సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇంకో కొత్త కాలేజీలో మీకు వచ్చినటువంటి కాలేజీ నచ్చితే జాయిన్ కాండి, సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న నేను ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యానా, నాకు 12,500 రూపీస్ వచ్చింది, ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ ఫీ పే చేసిన,
నేను కాలేజీలో జాయిన్ కాలేను, ఆ అమౌంట్ నాకు రిఫండ్ ఇస్తారా అని అంటారనమాట. కాలేజ్లో జాయిన్ కాకుంటే మీ అమౌంట్ మీకు రిఫండ్ వస్తాయి, మీరు టెన్షన్ పడకండి. కాలేజ్లో జాయిన్ అయినా కూడా మీకు రీఫండ్ వస్తాయి. దానికంటే ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు కాలేజ్లోకి వెళ్ళి లెటర్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు కొత్త కాలేజ్ ఏదైనా జాయిన్ అయితే ఇప్పుడు 12,500 ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్లో మీరు కట్టారనుకోండి. సెకండ్ మీరు ఏం చేయాలి, మనకు వచ్చేసినట్టు మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని మీరు పెట్టాలన్నమాట. మాకు ఇంత అమౌంట్ కట్ అయిపోయింది, మిగతా మన కాలేజ్కి 2,500 గవర్నమెంట్లో వస్తే, ప్రైవేట్లో వచ్చిన తర్వాత మీకు గవర్నమెంట్లో వస్తే కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి లెటర్ ఇవ్వాలన్నమాట. సార్ నాకు ఇంత అమౌంట్ పే చేశాను, నాకు రీఫండ్ రాలేదు, రీఫండ్ కొంచెం ఎస్సీఆర్టీకి రీఫండ్ గురించి ఎస్సీఆర్టీకి పంపేయండి సార్ అని చెప్తే వాళ్ళు పంపిస్తారు, మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అడ్మిషన్ ఫీ పే చేయడానికి మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ June 25 నుంచి June 27 వరకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్ సంబంధించి చెక్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కొట్టి చూస్తే మీకు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫేజ్లో చెప్పాను, ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమి తీసుకెళ్ళాలి అని కన్ఫర్మ్ చెప్పాను. ఇందులో జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాం కాబట్టి. వెబ్సైట్లోకి వచ్చి సీట్ అలాట్మెంట్ దగ్గర చూసుకుంటే చెక్ వెరిఫికేషన్ స్టేటస్ చూసుకుంటే అక్కడ మీకు ఎక్కడ చేసుకోవాలో చెప్తుంది. తర్వాత అడ్మిషన్ ఫీ పేమెంట్ స్టేటస్ అనేది అది మనకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే అదొక్కటే అవసరం. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అన్ని ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో మంచి కంటెంట్ ఇంకా చేయాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసేయాలి. ఈరోజు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే మా కాలేజ్లో గవర్నమెంట్ డైట్ మెట్టుగడ్డ మహబూబ్నగర్లో నేను ఉంటాను, ఈరోజు కాలేజ్లో ఉంటాను. ఇంకెవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను క్లారిటీ చేస్తాను. అక్కడే ఉంటాను అనమాట, కాలేజ్లో ఉంటాను. ఈరోజు క్లాసెస్ ఉన్నాయా మరి ఏమైనా, నేను కూడా వెళ్ళలేదు, ఈరోజు వెళ్తున్నా ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ ఇయర్లో కాబట్టి నా సెకండ్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ డైట్ కాలేజ్ మెట్టుగడ్డలో ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తే రండి, అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను, మాట్లాడదాం. ఇంతే అన్నమాట ఈ వీడియోలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.